హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆమె ఆకాంక్షించారు. రసాయనిక రంగులకు దూరంగా ఉండాలని, పూలు, ఔషధ మొక్కలు మరియు ప్రకృతి వనరులతో తయారైన సహజ రంగులను మాత్రమే ఉపయోగించాలని మంత్రి సూచించారు. పర్యావరణానికి మరియు మానవ ఆరోగ్యానికి హాని కలిగించే రంగుల వాడకాన్ని పూర్తిగా నివారించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, పండుగలను కూడా పర్యావరణహితంగా జరుపుకోవాలని గుర్తు చేశారు. హోలీ పండుగను ప్రేమ, ఐక్యత మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీకగా మలుచుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజలందరికీ కూడా నా యొక్క విన్నపం, మరి హోలీ పండుగ సందర్భంగా కెమికల్ పౌడర్స్ వాడకుండా ఆర్గానిక్ పౌడర్స్ తోటి మాత్రమే దయచేసి హోలీ ఆడండి. ఎందుకంటే వాటి వల్ల ఎంతోమంది గతంలో కళ్ళు పోవడము, మరి ప్రాణాలు పోవడము ఇటువంటివి చాలా జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఆర్గానిక్ పౌడర్స్ మాత్రమే వాడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలుగు ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ హోలీ పండుగ ఏ విధంగా మీరు రంగురంగులతో ఆడుకుంటున్నారో అదేవిధంగా మీ జీవితం కూడా రంగురంగులుగా విలసిల్లాలని, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మరందరికీ కూడా మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.